హెచ్పిఓ యాక్సిస్ అంటే ఏంటి, అది పీరియడ్స్ రావడానికి ఎలా రిలేటెడో చెప్తాను. నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రష్మి, మానస క్లినిక్ వనపర్తి. అయితే మనము చేసే ప్రతి పనికి మనకు బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ చెయ్యి ఇలా లేవాలి, ఇలా ఉండాలి, ఇలా మూమెంట్ ఇవ్వాలి అంటే మనకి బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి. సో మనం ఏ చేయాలన్నా, మనకి ఆకలి కావాలన్నా, నిద్రపోవాలన్నా, డైజెషన్ కావాలన్నా, మనం చేసే ప్రతి మూమెంట్, కదలాలి, కూర్చోవాలి, నిల్చోవాలి, ఏం చేయాలన్నా కూడా బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి. సో అలానే బ్రెయిన్ నుంచి అండాశయాలకు కూడా ఒక సిగ్నల్ రావాలి. అంటే అండం రావాలి, అండం పెరగాలి, అండం టైంకి విడుదల కావాలి, పీరియడ్స్ రావాలి, ఇలాంటివి ఏవైనా హార్మోన్స్ సెక్రెట్ కావాలి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇలాంటి ఏ పనులకైనా మనకి బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ సిస్టమ్నే హెచ్పిఓ యాక్సిస్ అంటారు. అంటే బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి అనమాట, హైపోథలామస్, పిట్యూటరీ. హైపోథలామస్ నుంచి పిట్యూటరీకి ఒక సిగ్నల్ వస్తుంది, పిట్యూటరీ నుంచి అండాశయాలకి ఇంకో సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ సిస్టమ్ని హెచ్పిఓ యాక్సిస్ అంటారు. సో ఇది కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్లో డిస్టర్బ్ అవ్వడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఒకసారి పీరియడ్స్ రావడం, ఒకసారి రాకపోవడము, ఒక్కొక్కసారి పిల్లలు కావడానికి ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ వస్తుంటాయి. థ్యాంక్ యూ.